ప్రార్థన చేసుకుందాం. దయామయుడవైన మా దేవ, మింటనున్న సాక్షి అయిన వాడా, సమస్తమును పరిశీలించుచు నీతిని బట్టి తీర్పు తీర్చు దేవా, నీకు స్తోత్రములు. ప్రతివాడును నీ ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఆ దినమున నీవిచ్చు బహుమానమే మేము నిత్య జీవము గల వారము, నిత్యనాశనమునకు ఎంపిక చేయబడిన వారము తెలియజేస్తుంది నాయన. ఆ దినము కొరకు మమ్మల్ని సిద్ధపరచు. మేము తీర్పును దాటి నీతిగల రాజ్యములో ప్రవేశించడానికి కావలసిన సమస్తమైన ఆత్మ సంబంధమైన జ్ఞానమును, శుద్ధిని మాకు దయచేయి ప్రభు. నీ ఉపదేశమును తప్పిపోక, తిరస్కరింపక, దానిలోనికి ప్రవేశించడానికి పోరాటము చేసే బలమైన మనస్సును, మనస్సాక్షిని మాకు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు ఖర్జూరపు చెట్టు వలె మువ్వు వేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మువ్వు వేయుచుండెదరు. ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు లేబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లేబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. ప్రభు
కృపా జ్ఞానములో ఎదుగుచునుందురువారు యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు యేసుని నమ్మెడివారు. గలతీయులకు పౌలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7, 8 చదువుకుందాం. చదువుతాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంట కోయును. మనం 7వ వాక్యంలో మొదటి ముక్క చెప్పుకున్నట్టు గుర్తు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు అని గుర్తుందా? దేవుడు వెక్కిరింపబడడు అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాను. క్రికెటర్ గురించి చెప్పాను. క్రికెటర్ ఒకడు గ్రౌండ్లోకి వస్తున్నప్పుడు బ్యాట్ తిప్పుకుంటూ మంచి హుషారుగా గుంజలు తీసినట్టుగా చేస్తూ అలాగ బ్యాట్తో నేలను ఎక్కడన్నా నొక్కుతూ చాలా హుషారుగా వికెట్స్ దగ్గరికి వస్తాడు. అతని వస్తున్నప్పుడు అతని వెనకాతల అతని గురించిన రికార్డ్ అంతా చదువుతుంటారు. ఇతను ఒకసారి 200 పరుగులు చేశాడు, ఒకసారి ఇలా చేశాడు, అలా చేశాడు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మ్యాచ్ 2 సార్లు నిలబెట్టాడు, ఇతను చాలా కీలకమైన బ్యాట్స్మెన్, అద్భుతం, ఇతనంటే బౌలర్లకు హడలు, స్పిన్నర్లను బాగా అని ఇలాగ అతని గురించి వెనకాతలు చదువుతుంటారు. అలాగా అతను పొగుడుతూ ఉండగా వచ్చి బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోయాను అనుకోండి. అప్పుడు అందరూ ఏమంటారు? ఆ బాల్ వేస్తున్నప్పుడు ఆ స్టేడియంలో అందరూ నరుస్తుంటారు, అవుట్ అవగానే అని. అప్పుడు ఇతనికి ఏమనిపిస్తుంది? అవుట్ అయిపోయిన వెంటనే ఇంత ఇతని గురించి ఘనత అంతా చెప్తుంటే విని పొంగిపోతూ వచ్చినవాడు ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోగానే అతను ఏమవుతాడు? సిగ్గుపడిపోతాడు. ఇంతటివాడిని అంతటివాడిని ఎలా అయిపోయానంటే నేను ఏమీ చేయలేకపోయాను అని చూసిన వాళ్ళు కూడా ఏమంటారు? తేడాగా, తేలిగ్గా, చులకనగా చూస్తారు. దేవుడు ఎప్పుడు అలాగ ఎవరి చేత విక్కిరింపబడడు. దాన్ని విక్కిరించడం అంటారు. అంతనాడు ఇంతనాడు ఎలాగైపోయాడు చూడండి. అప్పుడు అన్ని పరుగులు చేసాడు, ఇప్పుడు ఎన్ని పరుగులు చేసాడు, ఇక్కడ ఉత్తిన 0కి అవుట్ అయిపోయాడు. ఇలాగని దేవుడు అలాగ ఎవరి చేత విక్కిరింపబడ్డు. విక్కిరింపబడ్డం ఎప్పుడు జరుగుతుంది? దేవుని ఆజ్ఞలను అనుసరించి శ్రమపడి, హింసింపబడి, సహించి, ఓర్చుకుని, ఉపవాసముండి దేవుని దయను పొందిన వారు పొందే ఆ స్వాస్థ్యంలోకి, ఆ నీతి కార్యాలలో ఏదో ఒకదాన్ని అనుసరించని వాడు, లోపమైన భక్తి కలిగిన వాడు ఎవడైనా ఒకడు అందులో ప్రవేశిస్తే ఏమంటారు? దేవుడు అంతన్నాడు, ఇంతన్నాడు, ఇది పాటించాలన్నాడు, ఇది నీతి లేకపోతే ఒక్కడు కూడా అపవిత్రుడు అందులోకి రాడన్నాడు. ఇదిగో మరి ఈ లోపము కలిగిన వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు అని ఏం చేస్తారు? దేవుణ్ణి వెక్కిరిస్తారు. అంటే అర్థం ఏంటి? ఈ లేఖనం ఏం చెప్తుంది? మీరెవ్వరూ మోసపోవద్దు, ఏమీ నమ్మవద్దు, దేవుడు ఎన్నడూ వెక్కిరింపబడడు. అంటే దేవుని యొక్క న్యాయ విధులలో ఒక అల్పమైన దానిని మీరినా వాడు అక్కడ కనిపించాడు. అర్థమవుతుందా? నిజమేనా? ఒప్పుకుంటారా అది? అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు? అన్ని విషయాలలో మన బ్రతుకుని మనము దేవుని లేఖనాలతో పోల్చుకొని అలా ఉన్నానా లేదా, అంతేనా? మనకి ఇప్పుడు కీర్తనలో చదువుతూ తన అతిక్రమములకు 2వ వచనం ఏంటి? యెహోవా చేత
నిర్దోషి అని ఎంచబడిన వాడే పరలోకంలో ఉంటాడు. సరే, మరి ఈ లేఖనం చదివినప్పుడు ఇందులో చాలా ప్రధానమైన అంశం రాయబడి ఉంది. రాత్రి మనం చదువుకున్నాం, ఆయన మాట నెరవేర్చేవాడు, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించేవాడు. ఆయన చెప్పిన ఒక మాటను మనం చదువుకుంటున్నాం. సరే, ఇక్కడ చెప్పబడిన మాట, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఈ వాక్యం విషయంలో ఎవ్వరూ మోసపోవసరం లేదు. దేవుడు ఎవరి చేత కూడా వెక్కిరింపబడడు అని చెప్పబడిన మాట ఏంటంటే, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. నేను ఏ విత్తనాన్ని చల్లుతానో అది అందరికీ తెలుసు కదా, తెలీదా? మరి దేవుడు చెప్పాలా? అది చెప్పవలసిన అవసరం ఉంది. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అని దానిని మనం అనుకున్నట్టుగా కాదు. అక్కడ రాసింది ఏమని? ఎలాగంటే ఉందా? ఎలయనగా కాదు. దానికి దీనికి వ్యత్యాసం ఉంది. ఎలాగంటే తన శరీరమును బట్టి, 2 ఆత్మను బట్టి. మరి తన శరీరము అన్నప్పుడు, ఆత్మను బట్టి అన్నప్పుడు ఏముండాలి ముందున? తన అని ఉండాలి. కానీ అక్కడ తన అని ఎందుకు రాయబడలేదు? బైబిల్లో ఎక్కడైనా ఆత్మ అని మామూలుగా రాసి ఉంటే మన ఆత్మది, అది బోల్డ్ లెటర్స్తో రాసి ఉంటే అది దేవుని ఆత్మ. కనుక దేవుని ఆత్మ గనక తన అని రాయలేదు. ఇక్కడ తన శరీరమును బట్టి అంటే శరీరమును బట్టి, శరీరము కొరకైనా, శరీరము వలననైనా దాని చేత, శరీరమును బట్టి విత్తువాడు శరీరము నుండి పంట కోయును. ఆ పంట ఏంటి అంటే నాశనము అను పంట. అది సంధి కదా, నాశనమను పంట. మనం దాన్ని చదువుకున్నప్పుడు విభజించుకోవాలి ఇలాగా. తన శరీర ఇచ్ఛలను బట్టి, శరీరమును బట్టి కాదు కదా, శరీర ఇచ్ఛ అంటే బలమైన కాంక్ష, చాలా బలమైన కోరికని ఇచ్ఛ అంటాం. అంటే చెరుపుకోలేనంత, వదులుకోలేనంత, కాదు అనుకోలేనంత బలమైనటువంటి తీవ్రమైన ఇచ్ఛ, కోరికను ఇచ్ఛ అని అంటాం. శరీరము కొరకైన లాభాన్ని సంపాదించుకోవడానికి అంటే మరణమునకు యువతలని మనం ఎప్పుడు ఒక లైన్ ఉంటుంది, మరణానికి యువతల ఉన్నవన్నీ యువతల వరకే శరీరానికి సంబంధించిన ఏ లాభమైనా ఉంటుంది. మరణం అవతల ఏది శరీరానికి ఈ లోకంలో ఉన్నది ఏది చెందదు. కనుక శరీరమునకు సుఖాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని సంపాదించుకోవాలనే తీవ్రమైన కోరిక చేత, సుఖపడాలనే ఆశతో విత్తువాడు, విత్తడం అంటే పెట్టుబడి పెట్టేవాడు. విత్తడం అంటే ఏంటి అర్థం? ధాన్యం విత్తడం అంటే అర్థం ఏంటి? అది అధిక ఫలం సంపాదించుకోవడానికి ఇది ముందస్తు పెట్టుబడి. ఇది విత్తువాడు శరీరము నుండే పంటను కోస్తాడు, కానీ ఆ పంట నాశనము అనే పంట. అది గలతీయులకు రాసినప్పుడు అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మ సంబంధమైన జ్ఞానమంతా పిండిపోసినట్టుగా రాశాడు ఆ మాట. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి నాశనమను పంట కోయును. రెండోది, ఆత్మను బట్టి విత్తువాడు. ఆత్మ
అక్కడ రాసి ఉంది కదా, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి పంట కోస్తాడు, అది నిత్య జీవము అను పంట. ఇది కూడా సంధికార్యమే కదా, నిత్య జీవమను పంట కోయను. ఇప్పుడు మనకు ఈ రెండు తేడాలు తెలిసే. ఏంటంటే మనం విత్తేవి ఎలాగంటే మనం రెండు రకాలుగానే విత్తగలం. ఒకటి శరీర ఇచ్చలను బట్టి అయినా విత్తుతాం, లేదా ఆత్మను బట్టి అయినా విత్తుతాం. శరీరేచ్ఛలను బట్టి విత్తడం అంటే మనకు తెలుసు, ఏం చేయాలి, ఎలాగా బిజినెస్ చేయాలి, ఏం సంపాదించాలి, ఏం నిర్మించాలి, ఎంత కూడబెట్టాలి, ఏం చేస్తే మనం ధనం కూడబెడతాం, ఇవన్నీ ఈ పెట్టుబడి పెట్టడం, దాని మీద లాభం తీయడం మనకు తెలుసు. ఆ తీయబడిన లాభము నాశనము అనే పంట అని దేవుని ప్రవక్త రాసి ఇచ్చాడు. సరే, ఆత్మను బట్టి పెట్టుబడి ఎలా పెట్టాలి, ఆత్మను బట్టి విత్తడం అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా ఇది? ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును. ఆత్మను బట్టి విత్తడం అంటే ఏంటి? అసలు ఆ విత్తనం ఏంటి? పెట్టుబడి ఎలా పెట్టాలి? అసలు అన్నిటికన్నా ప్రధానమైందే మనం చూద్దాం. యేసు ప్రభువు ఈ భూమి మీద ఉన్న ఒక దానితో విరుద్ధ భావంతో పోల్చుకున్నాడు. ఏంటి అంటే సిరి అంటే ధనము, ఈ లోక ధనము. ఎవ్వరు కూడా ఇద్దరు యజమానులకు దాసుడు అంటే సేవకుడుగా ఉండనేరాడు. ఉండడం అవ్వదు. ఎందుకంటే వాడు ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషిస్తాడు అని చెప్పి, దేవునికిని సిరికిని ఒకడు దాసుడుగా ఉండలేడు. ధనాన్ని దేవుణ్ణి సమానంగా ఒకడు చూడలేడు. అయితే ఇప్పుడు మనం దేవుణ్ణి దేవుణ్ణి స్థిరమైన చోటులో ఉంచి, ఇప్పుడు ధనము అనే ఈ లోకం దాన్ని మనం తీసుకుందాం. ఇదే కదా దేవుణ్ణి రీప్లేస్ చేయగలిగింది. అంటే రీప్లేస్ చేయడం అంటే దాని అర్థం అలా కాదు, దైవత్వాన్ని కోల్పోయేలాగా చేసే దైవ విరుద్ధమైనటువంటి బలము కలిగిన వస్తువు ఏది ఉందంటే ఈ లోకంలో అది ధనము. ఆ ధనము గురించి శరీర సంబంధంగా ఏం చేయాలి అనేది మనందరికీ, చాలామందికి మనలో బాగా తెలుసు. ఆర్థిక లావాదేవీలు, దాని నుండి లాభం ఎలా రాబట్టాలి, సంపాదించాలి అనేది మనలో చాలామందికి తెలుసు. కానీ ఆత్మను బట్టి ధనాన్ని ఎలాగ విత్తాలి అనేది ఈ రోజున మనం కొద్దిగానే చూద్దాం. అంతా మనం చూడడానికి సమయం సరిపోదు. ఆత్మను బట్టి విత్తేవాడు ధన విషయంలో 3 సంగతులే బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఒకటి, దేవునిది దేవునికి. 2, కైసర్, అంటే నేను వాక్యంలో ఉన్న పదాలు చెప్తున్నాను. కైసరుది కైసరుకి, దీనులకు దరిద్రులకు నీ ధనాన్ని చెల్లించాలి అని బైబిల్లో ఉన్నటువంటి ప్రమాణం. ఇంకేమైనా ఉన్నాయా దానికి? బైబిల్ మొత్తంలో ఏమైనా ధనం గురించి చెప్పబడింది ఉందా? ఈ ధనము నేను కష్టపడి సంపాదించినదై ఉండాలి. అందులో మలినం ఉండకూడదు. మోసం చేసింది, వడ్డీ వ్యాపారం వలన సంపాదించింది, లంచాలు తీసుకోవడం వలన, ఇలాగా అయాచితంగా కష్టపడకుండా వచ్చిన ధనమే తప్ప ధనాన్ని ఇందులో ఎక్కడ కూడా కష్టపడి సంపాదించిన దాన్నే ఈ విధంగా. ఎందుకంటే మనకు చాలా చోట్ల ఇవన్నీ అవన్నీ ఇప్పుడు మనం చెప్పలేం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, తర్వాత 1 యోహాను పత్రికలో ఉంటుంది. చాలా స్పష్టంగా రాసి ఉంటాయి. అవి కేవలము కష్టార్జితము, కష్టపడి సంపాదించిన ధనమునే 3 విధాలుగా ఒకడు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఒకటి, దేవునిది దేవునికి, కైసరిది కైసరికి, 3వది బీదలకు. ఈ 3 విషయాలలో మనం డబ్బును ఖర్చు పెట్టాలి.
ఇది ఆత్మ సంబంధముగా విత్తడం. ఉదాహరణగా మనం ఈ సంగతి చెప్పుకుంటున్నాం. దేవునిది ఇవ్వడం అంటే ఎలాగూ అనేది మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వాక్యం. చదువుదాం అందరం. చదివారు కదా, చాలు, అంతా వద్దు, మీకు తత్తి మీద అంత అర్థమైపోతుంది. 10వ భాగమునంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. ఈ మాట నేను ఎప్పుడైనా వివరంగా చెప్దాం అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 10వ భాగముతో దేవుడు దానిని పూర్తి చేయలేదు. ఏమని రాయించాడు అది మలాకి చేత? 10వ భాగమంతయు. ఎందుకు అంటే ఇది నాకు చాలా రోజులు అర్థమయ్యేది కాదు. అంత ఇవ్వకుండా ఏమిస్తాము అంటే, నాకు తర్వాత కాలంలో కొంతమంది స్నేహితుల వలన నేను తెలుసుకున్నాను. అది కొంతమంది ఏం చేస్తారంటే, ఒకరికి ఆ 10వ భాగాన్ని వీళ్ళు వాటాలు వేస్తారు. వేసి మరొకరికి కొంత పంపిస్తారు, కొంతమంది కొంత పంపిస్తుంటారు. తర్వాత ఈ ఒక నెల ఒకరికి ఇస్తారు, ఒక నెల మరొకరికి ఇస్తారు. ఇలాగూ ఆ 10వ భాగం విషయంలో వాళ్ళ విచక్షణని వినియోగిస్తారు. వాళ్ళ మనసుకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇందులో 100 మంది ఉన్నారనుకోండి 10వ భాగం ఇచ్చేవాళ్ళు. 100 మంది మనం ఇక్కడే ఇచ్చేస్తున్నాము, అతనికి అనవసరం కదా అంతా, కాబట్టి మనం వేరే ఇద్దామని మీకు అనిపించవచ్చు. అది మనుషుడి మనసు. నేను కూడా ఈ తప్పు చేశాను. నేను ఒకసారి 2 సార్లు కాదు, దరిదాపుగా 3-4 సంవత్సరాలు దీనిని నేను ఇలాగే చేశాను. సమృద్ధి కలిగిన వాడికి ఇవ్వడం ఎందుకులే, లేని వాడికి ఇస్తే వాడు దేవునికి సంతోషంగా పని చేసుకుంటాడు అని అలాగా. మరలా చదువుతున్నప్పుడు ఈ వాక్యంలో వ్రాయబడి ఉన్న సంగతి ఏమని రాశాడు? 10వ భాగం అంతయు మీరు నా మందిరములోనికి తెండి అని కాదు. నిధి అంటే దాచబడిన ధనం, అంటే ఒక పాత్ర లాంటిది. అక్కడ ఎంత నిధి ఉంది లేదని బేదోడై దేవుడు తెమ్మనలేదు. నిధిలోనికి తెండి, నిల్వలోనికే తెచ్చి పెట్టండి, అది ఆజ్ఞ. అంతా 10వ భాగం అంతయు నా నిధిలోనికి తీసుకొని రండి. అప్పుడు నేను సర్దుబాటు చేసుకున్నాను. నా స్నేహితులు చెప్పిన వాటిని ఉదాహరణలు అవన్నీ తీసుకొని అప్పుడు ఈ వాక్యం నేను చాలాసార్లు చదివినా, అవగాహనతో చదివినప్పుడు నాకు ఏర్పడినటువంటి ఆలోచన వలన నేను సర్దుబాటు చేసుకున్నాను. కనుక 10వ భాగము అంతా దేవుని మందిరములో నిధిలోనికి తీసుకొని రావాలి. అయితే అది దేవుని మాట. రాత్రి మనం చదువుకున్నాం కదా, మాట మనము నెరవేర్చడం ప్రారంభిస్తే దాని వలన కలిగే ఫలము, నిర్మాణం అనేది ప్రారంభమవుతుంది. అంత్యదినాన అది స్థిరపరచబడుతుంది అని మనం చదువుకున్నాం. ఈ ఆజ్ఞను మనం అనుసరించాలి. అంతా దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చి ఆ నిధిలో మనం ఉంచాలి. ఇలాగ ఉంచిన వాడు ఎలా ఉంచాలి అనేది విశ్వాస సంబంధమైనదై ఉండాలి. అవి అల్ప విశ్వాసంతో తెస్తే అది అంగీకరింపబడదని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. దీనికి ఉదాహరణగా కయీను, హేబెలు ఇద్దరు 10వ భాగం తీసుకుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ రాయబడిన మాట, దేవుడు కయీను అర్పణను అంగీకరించలేదు. హేబెలు అర్పణను అంటే హేబెలు మొదట అంగీకరింపబడాలి, ఆ తరువాతనే హేబెలు యొక్క అర్పణ అంగీకరింపబడింది. కనుక 10వ భాగం దేవుని సన్నిధికి తీసుకొచ్చిన వాడు దేవుని చేత అంగీకరింపబడిన వాడైతే
ఈ అర్పణ దేవుని చేత అంగీకరింపబడుతుంది. అర్పణను గూర్చిన మూలపీఠము లేదా పునాది మనం ఆ పునాది మీదే కట్టబడాలి. కానీ మన సొంత ఆలోచనతోటి మనకి ఎందుకులే, మనకు వచ్చిన దానిలో 10వ తీసుకెళ్ళి ఇచ్చిస్తే మన బాధ వదిలిపోతుంది అనే ఆలోచన తప్పు. అది ఆత్మ సంబంధమైన అభిప్రాయం కాదు, అది శరీర సంబంధమైన అభిప్రాయం. అది ఫలించదు సరిగదా, నష్టాన్ని కలిగిస్తుంది. విశ్వాస సంబంధమైనదై ఉండాలి. దశమ భాగం ఇచ్చేవాడు దేవుని చేత అంగీకరింపబడిన వాడై ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ధనము దేవుని చేత అంగీకరింపబడుతుంది. అది దేవుని నిధిలోనికి చేరుతుంది. నిధిలోకి చేరింది అంటే దాచబడింది. నీవిచ్చిన దశమ భాగము ఇది నా దగ్గర ఖర్చు అయితే అయిపోయి ఉండొచ్చు, కానీ అది విశ్వాస సంబంధమైనదైతే అది దేవుని యొక్క నిధిలో భద్రపరచబడి ఉంటుంది అని మీరు తెలుసుకోండి. ఈ మాట యెహోవా మాట. మాట ఇచ్చిన వాడు ఏం చేస్తాడు అనేది రాత్రి మనం చదువుకున్నాం. దాని మీదనే ఈ దినాన ఈ వాక్యం మనం చదువుకుంటున్నాం. కనుక ఆ జాగ్రత్తలు వహించి మీరు దశమ భాగం అంతా దేవుని సన్నిధిలో ఆయన నిధిలో పడేలాగా మీరు దేవుని మెప్పించాలి. అలాగే మీ కానుకలు ఇవ్వాలి. 2, ఇంకెవరు? కైసరిది కైసరికి. ఇప్పుడు కైసర్ ఎక్కడున్నాడు? ఇప్పుడు కైసర్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలామంది విశ్వాసులు, బయట వాళ్ళ సంగతి అనవసరం, బయట చెప్పక్కర్లేదు, అది ఉద్యోగస్తులందరికీ తెలుసు. ఎంత ₹1,00,000 ట్యాక్స్ వచ్చినా సరే మన అకౌంట్ ఉంటాడు, అక్కడ ఐటీ క్యాలిక్యులేట్ చేసేవాడు ఉంటాడు, జీరో తెచ్చి ఇవ్వగలడు. మనం పెట్టే పెట్టుబడిని బట్టి ఆ పదార్థం పొంగుతుంటుంది. దేవుని లేఖనం ప్రకారంగా చాలామంది దేవుని ఎరిగిన వారు సైతం ట్యాక్స్ను తప్పించుకోవడానికి మార్గాలు అన్వేషిస్తుంటారు. కానీ ఆత్మ సంబంధముగా ఆత్మను బట్టి విత్తువాడు ఏం చేయాలి? ప్రభుత్వానికి కట్టవలసిన ట్యాక్స్ని కట్టాలి. కష్టంగా ఉంది కదా? కష్టంగా ఉందా? కట్టాలి. అది యేసు నోట వచ్చిన మాట. మనం రాత్రి ఇర్మియాకు ప్రత్యక్షమైన మాటను చదివాం కనుక దేవుని మాట ఆ పని అది చేసుకొని పోతుంది. మనము దానిలో ఉన్నామా లేదా అని మన మార్గాన్ని మనం వెతుక్కోవాలి, మన స్థితిని మనం పరిశీలించుకోవాలి. అంత ట్యాక్స్ కట్టాలా అంటే కట్టాలి. కైసరిది కైసరికి ఇవ్వండి అని యేసే స్వయాన చెప్పాడు. ఆ కైసరికి ఇవ్వవలసింది ఎలాగ తప్పించుకోవాలా అని ఆలోచించే మనసు దైవికమైన మనసు కాదు, అది ఆత్మ సంబంధమైన మనసు కాదు, అది శరీర సంబంధమైనది. ధనాపేక్ష శరీర ఇచ్ఛ. అది ఆ ధనాపేక్ష అనే శరీరేచ్ఛను బట్టి విత్తేవాడు ఏ పంటను కోస్తాడు? క్షయము అంటే క్షీణించిపోయేది, నశించిపోయే పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆ ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తాడు. ఈ పన్నును ఎగగొట్టేటువంటి మనస్సు, దానిని తప్పించుకోవడానికి మనం వేసేటువంటి ఎత్తుగడలు, ఆలోచనలు మనలను పాడు చేస్తాయి. ఇది మీకు కష్టంగా ఉన్నా చేయాలి. దేవుని పిల్లలారా, చేయాలి. దేవుని నీతి రాజ్యములో చేరడానికి పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే మనమే వంకరదారుల్ని ఆలోచిస్తే ఇంకా ఈ భూమి మీద నీతిగా బ్రతికేవాడెవడు? దేవుడు ధైర్యముగా ఇదిగో నా ప్రజలు ఈ లోకానికి ఉప్పు అని చెప్పుకునేలాగా లేకుండా ఉప్పు సారాన్ని చెడగొట్టుకొని మనం ఎందుకు బ్రతకడం? పన్ను కట్టాలి. పన్ను ఎగవేయడానికి పథకాలు రచించకండి, అది మరింత పాపములోనికి, తప్పించుకోలేని పాపములోనికి మనల్ని తోసుకొని పోతుంది. సాధారణంగా నా సమకాలీనంలో
నేను ఉద్యోగం చేసేటప్పుడు మా స్నేహితులు చేసినటువంటి తప్పులు, మెడికల్ బిల్స్ తెచ్చి పెడుతుంటారు. ఏవో ట్రస్టులు ఉంటాయి కొన్ని, ఆ ట్రస్ట్కి ఏం చేస్తారంటే 5,000 వీళ్ళు ఇస్తే చాలు, ₹1,00,000 ఇచ్చినట్లు 50,000 ఇచ్చినట్లు వాళ్ళు రసీదులు ఇస్తారు. అంటే ఇంకా ఆ ట్రస్టుల పేర్లు నేను చెప్పను, అవి నాకు తెలుసు. చాలా రకాల బిల్లులు తీసుకొచ్చి చేస్తారు. అన్నిటికన్నా పెద్ద తప్పు ఏంటంటే ఇల్లు కట్టడం. ఇల్లు కొనడమో కట్టడమో చేస్తే దాన్ని లోన్ తీసుకుంటారు కాబట్టి అందులో ఎంతో కొంత, అంటే నాకు తెలియదు ఎంతో పర్సెంట్ ట్యాక్స్లోని రిమిట్ చేస్తారు. ఇలాంటి వంకరదారులు వెతకడం మనం చేయకూడదు. పన్ను కట్టాలి, ఎందుకంటే అది దేవుని నోట ఇవ్వబడిన ఆజ్ఞ, దేవునికి. ఇక ఆ విషయంలో నువ్వు రెండో ఆలోచన చేయకూడదు. రాజుకి ఇచ్చే పన్ను రాజుకి చెల్లించాలి. మూడోది, మీరు ట్యాక్స్ విషయంలో ఎవ్వరూ భయపడకండి, మనం చెయ్యాలి ఆ పని. మనం ఎందుకు చేస్తామంటే దేవుని ఆత్మ నుండి జీవమనే పంటను కొయ్యడానికి మనం దాన్ని విత్తుతున్నామే కానీ అది మనకి నష్టదాయకం మాత్రం కాదు. ఇప్పుడు నేను రిటైర్ అయిన టీచర్ని. నాకు వచ్చే ఫ్యామిలీ పెన్షన్కి రెండింటికి కలిపి సంవత్సరానికి నేను ₹1,07,000 పన్ను కడుతుంటాను. నాతో రిటైర్ అయిన వాళ్ళు, నాకన్నా సీనియర్లు, వాళ్ళు ఇంక్రిమెంట్లు గట్ట వేయించుకొని ఆఖరికి చాలా పెద్ద పెద్ద పే ఫిక్సేషన్లు, అప్పుడు మాదే రాజ్యం ఏజెన్సీలో, మా పెద్దలు ఏం చేస్తే అదే చెల్లుబాటు అయ్యేది. అలాగా ఎక్కువ ఇంక్రిమెంట్లు వేయించుకొని ఎక్కువ డబ్బుతో రిటైర్ అయిన వాళ్ళు 500 చొప్పున పన్ను కడుతున్నారు. ఎక్కడ 1,07,000, ఎక్కడ 500. పళ్ళు తీయించుకోకపోయినా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు, ₹60,000 తెస్తారు. డాక్టర్ల బోల్డ్ ఇచ్చేస్తున్నారు డబ్బులు తీసుకొని. వాడికి 5,000 ఇస్తే చాలు, 50,000కి ₹1,00,000కి రసీదు ఇస్తాడు. మెడికల్ షాపులకు వెళ్తే బిల్లు, నువ్వు ₹40,000 మందులు వాడినట్టు బిల్లు మొత్తం తీసి ఇస్తాడు. అలా చేసి మొత్తానికి ₹500 కట్టడం గగనం. మా స్నేహితులు అనేవారు, నీకు ఒళ్ళు కొవ్వెక్కిపోయింది, నీకు ఖర్చులు లేవు, అలా కట్టేస్తున్నామని. అందుకు కాదు, ఆత్మను బట్టి విత్తడానికి. ఎందుకంటే ఆత్మ నుండి నిత్య జీవము అనే పంటను కొయ్యడానికి. ఎందుకంటే దేవుని ఆజ్ఞ, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగా విత్తడమని 2 రకాలుగా విత్తడం గురించి దేవుని ఆత్మ మనకి ఇక్కడ రాయించిన మాట మనం చదువుతున్నాం. మూడవది, బీదలకు ఇవ్వాల్సింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 9వ వాక్యం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు. ఇది ఈ వాక్యం చదవాలంటే దయాదృష్టి గలవాడు దీవెననందును, అది వాక్యం. దయాదృష్టి గలవాడు దీవెననందును. దయాదృష్టికి దీవెన అంటే అర్థమేంటో తెలుసా? దీవెన అంటే అది భూ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. నిత్యజీవ ధన్యుడు, దీవెన. ఆశీర్వాదము అంటే పరిశుద్ధపరచబడ్డం, ఆశీర్వాదం అంటే దుష్టత్వము నుంచి విడిపించబడడం ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటాం కానీ ఏంటి ఆశీర్వాదము అంటే అడిగిన వాడికి తెలియదు, అవతల ఆశీర్వదించిన వానికి కూడా తెలియదు. ఆశీర్వాదము అంటే దేవుని వలన నుండి కలిగేటువంటిది. అది మనుషులను వాళ్ళ ఇచ్ఛల నుండి, దుష్ట సంబంధమైన కోర్కెల నుండి విడిపిస్తుంది, అది పరిశుద్ధపరుస్తుంది. దీవెన, దీన్ని ఏమంటాం, ధన్యుడు అనే ఈ పదాలు పరసంబంధమైనవి. ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు. దేనికి ధన్యుడు అంటే
పరలోకంలో ప్రవేశించడానికి అర్హుడు అని అర్థం. నీతి నిమిత్తము హింసింపబడువాడు ధన్యుడు. ఇక్కడ హింసింపబడినవాడికి ఇంకేం ధన్యత ఉంటుంది? వాడికి ధన్యత నిత్యత్వంలో ఉంటుంది. కనుక ఏ మనుష్యుని దగ్గర అయితే దయాదృష్టి ఉంటుందో ఆ దయాదృష్టి గలవాడు దేవుని చేత దీవింపబడతాడు. అది దేవుని మాట. అయితే దయాదృష్టి గలవారు ఎవరు అంటే ఇక్కడ రాసి ఉంది, తన ఆహారములో కొంత దరిద్రునికి ఇద్దామని ఎవనికి అనిపిస్తుందో వాడు దయాదృష్టి గలవాడు. ఇద్దాము అనేవాడు కాదు, ఇవ్వు అని చెప్పేవాడు కూడా కాదు, ఇచ్చేవాడు. దరిద్రునికి తన ఆహారంలో కొంత, అంతేగాని ఎవరి దగ్గర తెచ్చి ఇచ్చేయడం కాదు, లంచం డబ్బుల్లో ఇవ్వడం కాదు, అనవసరంగా సంపాదించిన ధనంలోని తీసుకొచ్చి ఇవ్వడం కాదు. తన అక్కడ ఆ జోడింపబడిన పదాలే మనకి సరి అయిన మార్గాన్ని చూపిస్తాయి. తన ఆహారములో కొంత, తను తినవలసిన దాంట్లో కొంత, తన కోసం ఉంచుకున్న దాంట్లో కొంత దరిద్రునికి ఎవడిస్తాడో వాడు దయాదృష్టి గలవాడు, వాడు దీవెన నొందును అని ఉంది. అలాగే 112 కీర్తనలు ఒకసారి చూద్దాం. అంటే ఒక సంపూర్ణమైన అభిప్రాయం రావడం కోసమే ఇవన్నీ మనం చదవడం. సాధారణంగా నాకు ఇలాంటివి నేను చేయను, కానీ తప్పదు. ఇది 112:9 దాతృత్వము కలిగి బీదలకిచ్చినవాడు వాని యొక్క నీతి నిత్యము నిలిచెను. రాత్రి మనం చదివాం కదా దేవుని మాట. అది మనం దాన్ని అనుసరిస్తుంటే దాని వలన కలిగే లాభం మనకి నిర్మాణం ప్రారంభమవుతుంది. ఎవడైతే దాతృత్వము కలిగి బీదవాడి, పాస్టర్ కాదు, మరీ నేను అండర్లైన్ చేసి చెప్తున్నాను, పాస్టర్కి ఇచ్చిన వాడు అని దేవుని లేఖనంలో లేదు. బీదలకు, దరిద్రులకు, దీనులకు, ఆపదలో ఉన్నవారికి, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు, వీరందరూ ఆ జాబితాలో ఉంటారు. దాతృత్వము అంటే ధారాళమైన తత్వము. ధారాళము అంటే ఒక ట్యాప్ను ఆన్ చేసామనుకోండి, అదేంది అలాగా ధారలాగా కారుతుంది, దానికి బ్రేక్ ఉండదు. దాతృత్వము అంటే తత్వము, ధారాళంగా ప్రవహించేటువంటి స్వభావము. మధ్యలో బ్రేకులు పడకూడదు, పిసినారితనంగా అవన్నీ ఉంటాయి బైబిల్లో. పిసినారితనంతో దేవునికి ఇవ్వకూడదు, సంతోషంతో ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి, ఆసక్తిగా ఇవ్వాలి. అంతేగాని దానికి బ్రేక్ ఎంత ఇద్దాం, 10 రూపాయలు ఇద్దామా, ఈ 10 రూపాయలు ఎందుకు లేదు, ఏం చేసి తాగెత్తాడు అనవసరం, కానీ 5 రూపాయలు ఇలా ఉంటుంది కదా. అదేమవుతుంది? దాతృత్వ స్వభావం కాదు, అది పిసినారి స్వభావం, ధనాన్ని విడివలేని మనస్సు. కనుక లేఖనములో చెప్పిన మాట, దాతృత్వము కలిగి ఇచ్చిన వాడికి లాభం ఏంటి? వాని నీతి. ఏది నీతి? బేదలకు తన స్వార్జితములో కొంత దిక్కుమాలిన వారికి ఇవ్వడం అనేది నీతిగా దేవుని చేత ఎంచబడుతుంది. ఈ నీతి యొక్క వయస్సు ఎంతంటే నిరంతరము నిలుచును. వాని కొమ్ము హెచ్చింపబడును, అంటే వాని ఘనతను దేవుడు పరలోకములో హెచ్చిస్తాడు, అంటే గొప్పవాణ్ణి చేస్తాడు వాణ్ణి. ఇదే లేఖనాన్ని పౌలు కొరింథీయులకు రాసినప్పుడు, అది 9వ అధ్యాయం 9వ వాక్యం అనుకుంటున్నా, చూడండి ఒకసారి. 2వ కొరింథీ, అతడు వెదజల్లి అంటే అదే గట్టిగా చదవాలి. వెదజల్లడం అంటే ధారాళంగా. వెదజల్లేవాడు ఎలా జల్లుతాడు? దానికి పిసిలు అంటే జల్లడం అమ్మదు, అక్కడే రాలిపోతాయి. వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిత్యము నిలిచెను. మరి నీ నీతి నిత్యము నిలవాలి అంటే నీవు చేయవలసిన పని ఏంటి? చేయవలసిన పని, చాలామంది భోజనం దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా నాయనా, నీవిచ్చిన ఆహారం బట్టి నీకు స్తోత్రం, ఈ ఆహారం పరిశుద్ధపరిచి నాకు అనుగ్రహించు, ఆహారం లేని వారికి ఆహారం ఇయ్యని దేవుడికి చెప్తాం. దేవుడేమని చెప్పాడు? నిన్నిమ్మన్నాడు.
చాలామంది ఇదే ప్రార్థన చాలా గట్టిగా చేస్తారు. ప్రభువా ఈ ఆహారం లేక ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ నీవు సమృద్ధిగా దయచే. వీడు మాత్రం తన ఆహారంలో కొంత తీయడానికి ఇష్టపడడు, కానీ చెప్పినది అనుసరించడం ఉండదు. దానికి వ్యతిరిక్త భావాన్ని అందంగా అలంకరించి ప్రార్థన చేస్తాం. కనుక దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నీ ధనాన్ని ఆత్మ సంబంధముగా విత్తడము ఎలాగూ అనే సంగతిని మనం తెలుసుకుంటున్నాం. మొత్తాన్ని 3 భాగాలు చేసుకున్నాం. ఒకటి దేవునిది, దాని విషయంలో మనం ఎలాగ అనుసరించాలి. దేవునికి ఇవ్వవలసిన దశంభాగం అంతా ఇస్తే ఏ మేలు జరుగుతుంది, ఇవ్వకపోతే 9వ వాక్యంలో ఉంటుంది అది. ఇవ్వకపోతే ఏ నష్టం జరుగుతుంది, ఇస్తే ఏ మేలు జరుగుతుంది. తర్వాత కైసరది పన్ను చెల్లించకపోతే ఏమవుతుంది, చెల్లిస్తే ఏమవుతుంది. ఇక్కడ దరిద్రులకు నీ ఆహారంలో కొంత ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఏమవుతుంది. నీ నీతి ఏర్పడదు, నిత్యము నివసించడానికి ఏముండదు. అనీతిమంతుడిగా నీవు నిత్యము మిగిలిపోతావు. ఇవ్వగలిగితే నీతిమంతుడు అవుతావు. అతడు వెదజల్లి ఇచ్చెను, అతని నీతి నిత్యము నిలిచెను. అందరూ హల్లెలూయా చెప్పండి. నిజంగా చేస్తారా? చేయడానికి మనసు ఒప్పదు, కానీ మనం ఒప్పించుకోవాలి. ఎందుకంటే మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఎలాగంటే శరీర ఇచ్ఛను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయము అను పంటను, అంటే నాశనము అనే పంటను కోస్తాడు. దేవుని ఆత్మను బట్టి మనుష్య సంబంధమైన దానిని ఎవరైతే ఇలా దాన్ని ధారాళంగా విత్తాలి, వెదజల్లాలి. దేవునిది దేవునికి, రాజుది రాజుకి, బీదలది బీదలకు ఇచ్చి నువ్వు కూర్చో. నీకు తెలియదు కానీ అద్భుతం దాని గురించి, బీదలకు ఇచ్చిన దాని వలన కలిగిన మేలు ఎంత చెప్పినా తరగదు. బీదలను కనికరించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పు ఇచ్చినవాడు. మరణశయ్య మీద నీ ఉన్నను ఆయన నిన్ను లేవనెత్తును. చాలా పెద్ద భరోసా అది. కనుక మీ దృష్టి, క్రైస్తవుని దృష్టి బీదల మీద ఉండాలి, అవసరతలో ఉన్నవారి మీద ఉండాలి. ఊరిక బ్యాంకులో కూడబెట్టుకొని ఇంట్లో కట్టలు పేర్చుని ఏం చేసుకుంటారు? పోనీ ఆలోచించండి, ఇదేం చేస్తామని. ఏం చేస్తారంటే వదిలిసిపోతారు అంతే. ఏమీ అనుభవించాం. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యము మాట మేలును కీడును కలుగజేస్తుంది. దాన్ని అనుసరించిన వానికి మేలు నిర్మాణం అవుతుంది, అది స్థిరపరచబడుతుంది. దానిని తిరస్కరించిన వానికి నష్టము నిర్మాణం అవుతుంది, అది కూడా స్థిరపరచబడుతుంది. దేవుని రాజ్యాన్ని అపేక్షించే మనం అనుసరించడం చాలా మంచిది, చాలా నెమ్మదిగా, సంతోషంగా, నిబ్బరంగా ఉంటుంది. ఒక అవసరంలో ఉన్నవాడికి ఒక 50,000 రూపాయలు ఇస్తే వాడు దాన్ని పట్టుకొని పోయి ప్రభువా అని ఆనందంగా వాడు కష్టాన్ని నుంచి గట్టు ఎక్కితే వాడు ఇవ్వకపోని. కనుక దేవుని పిల్లారా, విత్తడము అనేది 2 రకాలు. ఒకటి శరీర ఇచ్ఛలను బట్టి విత్తడం, రెండవది దేవుని ఆత్మను బట్టి విత్తడం. ఆత్మను బట్టి విత్తువాడు ధారాళంగా దీనులకు ఇవ్వాలి, పన్ను ఖచ్చితంగా కట్టి తీరాలి. ఇక రిస్క్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. పన్ను కనుక కట్టేస్తే సంవత్సరంలో 1 నెల జీతం పోద్దర్రా ట్యాక్స్కి. ఉద్యోగస్తులైతే తత్తిమూలకి ఎవరికి ఆ ఇబ్బంది లేదు. ఉద్యోగస్తుడికి 1,00,000 రూపాయల జీతం అనుకో, 12 నెలలకి ట్యాక్స్ కట్టవలసిందో 1,00,000 పోతుంది అంతే. పోనివ్వండి, ఒక సంతోషం ఉంటుంది. ఏమని? కైసరిది కైసరికి ఇచ్చాను, దేవునిది దేవునికి ఇచ్చాను.
బీదలకు ఇవ్వవలసింది బీదలకు ఇచ్చారు. ఇవ్వడం వలన వచ్చే లాభాలు దాని చుట్టూ ఆవృతమై ఉంటాయి. ఆ లాభాలు చాలా గొప్పవి. మలాకీలో చెప్పినట్లుగా మనం 9వ వాక్యం 10వ వాక్యం చదివాం. 9వ వాక్యం చదవండి. దేవుని దగ్గర దొంగతనం చేసిన పాపం వస్తుంది. 11వ వాక్యం నుంచి చదవండి. నీ మిగిలిన ధనము, నీ సంపద సంరక్షింపబడుతుంది, వర్ధిల్లుతుంది, దానికి ఏ చీడ ఏమీ పట్టదు అని చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. అలాగే పన్ను కట్టండి, బీదలకు ఇచ్చేది బీదలకు ఇవ్వండి. దేవుని పిల్లలారా, ఈ రోజు నుండి మీ పెట్టుబడి లేదు, మీ విత్తనం విత్తడం ఎలాగో ఆత్మ సంబంధముగా విత్తడం ప్రారంభించండి. ఎవరి మనసైనా అయితే బీదోళ్ళు ఏమిస్తారు అంటే, బీద విధవరాలే వాళ్ళకు ఉదాహరణ. ఇవ్వడము అనేది మనసులో ఉంటే ఇవ్వచ్చు. అది మనసులో లేనప్పుడు దేవుల అన్న ఏమీ దొరకదు. నేనేమి ఇవ్వగలను, మా దగ్గర ఏముంది, మేమేమి దశంభాగాలు ఇస్తాము అంటే, దశంభాగం నన్ను మీరు ఎప్పుడు చూడకండి. నేను చెప్పాను కదా, ప్రధానమంత్రి అనేది ఒక సీటు, మనిషి కాదు. ఈ పాస్టరే అంతే. నీవు ఏ మందిరానికి వెళ్తావో ఆ మందిరంలో నువ్వు ఇవ్వడమే. అది ఏమవుతుంది, అది వెతకడం పాపం అవుతుంది. అది ఏం చేస్తున్నారు, ఇదంతా ఎక్కడ ఏమవుతుంది, అది నీకు అనవసరం. అది ఇచ్చి ఏదో చేరిచ్చి పీటట్టుకు తిరిగినట్టుంటే అది దేవుడు క్షమించడు, అస్సలు మేలు కలగదు. మంచికి బదులుగా కీడు కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీరు చేయాలి నీతిగా సంపాదించిన దాని విషయంలోనే అలా చేయాలి. అన్యాయమైనదైతే ఇక ఈ మూడిటితో వాళ్ళకి సంబంధమే ఉంటుందంటారా? అక్రమంగా సంపాదించేవాళ్ళు, మోసం చేసి సంపాదించేవాళ్ళు, బేదల పొట్ల కొట్టేవాళ్ళు, ఇవ్వవలసిన అప్పులు ఎగ్గొట్టే గుణం ఉన్నవాళ్ళు ఇందులో చేరవలసిన పని లేదు. శ్రమపడి కష్టపడి నీతిగా సంపాదించిన మీ ధనాన్ని ఆత్మ విషయములో విత్తండి, ఆత్మ సంబంధమైన నీతి విషయములో కట్టబడి స్థిరపరచబడి నిత్య జీవమను పంటను కోయండి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపచేత మమ్మను రక్షించిన పరిశుద్ధుడైన మా దేవ, నీ నీతి వాక్కుల చేత మమ్మలను పోషించుచు ప్రేరేపించుచు నాయన ఉత్సాహముతోనూ సంతోషముతోనూ నీ ఆజ్ఞను అనుసరించుట యందు అభ్యాసము కలిగిన ఇంద్రియములు గలవారమై బ్రతుకాలమంతా నమ్మకముగా జీవించడానికి కావలసిన సమృద్ధి అయిన బలమును నీవు మాకు అనుగ్రహించు నాయన. జ్ఞానమును బలమును నీ స్వభావ సిద్ధ లక్షణములని నీవు సెలవిచ్చి ఉన్నావు ప్రభువా. నాయన వాటిలో మమ్మను జ్ఞాపకము చేసుకో. జ్ఞానమునిచ్చి నీ బలమును బట్టి దానిని అనుసరించుటకు కృపనిచ్చి మా బ్రతుకాలమంతా నమ్మకముగా బ్రతకడానికి సమస్తమైనటువంటి మేలుల చేత మమ్మల్ని దీవించి స్థిరపరచు నాయన. వ్యర్థమైన వాటి నుండి, దుష్ట సంబంధమైన ఆలోచనల నుండి, దుష్టుని చేత ప్రేరేపింపబడిన మనుషుల మాటల వలన కలుగు చేటు నుండి మమ్మల్ని తప్పించి కాపాడు. నీ సత్యమును అనుసరించి నడువజేయమని, నిత్య జీవము కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.